నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫైనల్ రన్ అయితే ఆల్మోస్ట్ నిన్న సండేతో అయితే కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుని సినిమా పైన హైప్ లేకపోవడం ఒకటి, ఈ సినిమాకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ రావడం ఒకటి, ఇంకోటి దురంధర్తో గట్టి పోటీ ఉండడం, ఇలాంటి చాలా రీజన్స్ వల్ల సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది. అయితే ఈ సినిమా శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం, శనివారంతో పోల్చుకుంటే ఆదివారం కాస్త గ్రోత్ అయితే చూపించింది. శుక్రవారం రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమాకి 25 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వస్తే, శనివారం రోజు 40 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆదివారం అంటే ఈ సినిమాకి 80 లక్షలు అంటే 84 లక్షల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఎంత కలెక్షన్లు వచ్చినా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి చాలా అంటే చాలా దూరంలో నిలబడిపోయింది. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ వచ్చేసి 133 కోట్లు. అయితే ఈ సినిమాకి వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 85.5 కోట్లు వచ్చింది గ్రాస్ కలెక్షన్స్. ఇక షేర్ వచ్చేసి 51.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఆ విధంగా చూసుకుంటే ఫైనల్ రన్లో ఈ సినిమాకి 80 కోట్లకి పైగానే లాసెస్ అయితే పడబోతున్నాయి. ఇక భయంకరమైన లాసెస్ అనే చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాకి అయితే 120 కోట్ల వరకు లాసెస్ వచ్చాయి. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన ఓజీ సినిమాకి కూడా 40 కోట్ల వరకు, అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల వరకు లాసెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఏకంగా 80 కోట్ల పైనే లాసెస్ వచ్చాయి. ఆయన డికేడ్కి ఒకటి అంటే దశాబ్ద కాలానికి ఒక హిట్ అయితే ఇస్తున్నాడు. జల్సా సినిమా ఖుషీ సినిమా తర్వాత మళ్ళీ జల్సా సినిమాతో ఆయన ట్రాక్ ఎక్కాడు. అది కూడా ఏం బ్లాక్ బస్టర్ టాక్ ఏం కాదు, జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా రావడానికి మళ్ళీ 10 సంవత్సరాల టైం, అత్తారింటికి దారేది. మళ్ళీ వాటి తర్వాత మళ్ళీ దాదాపుగా ఇప్పటి వరకు చెప్పుకోవడానికి బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. మధ్యలో వకీల్ సాబ్ సినిమా వచ్చినా కూడా అది కూడా మైనర్ లాసెసే పెట్టింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ అయితే అది కూడా లాసెసే పెట్టింది. ఇప్పుడు చూస్తే హరిహర వీరమల్లు, బ్రో, తర్వాత ఇప్పుడు ఓజీ, ఇప్పుడు చూస్తే ఇది అన్నీ కూడా కంటిన్యూస్గా లాసెస్ పెడుతూనే ఉన్నాయి. ఎందుకని ఈయన సినిమాలు ఇలా లాసెస్ పెడుతున్నాయి? మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దేవుడు అని ఆయన ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటుంటారు. నిజానికైతే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం కాస్త ఎక్కువే. గట్టిగా చెప్పాలంటే మెగాస్టార్ కంటే కూడా ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువ ఉందేమో అని కూడా అనిపించక మానదు. సో అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న ఆయన సినిమాలు ఎందుకని బిగ్గెస్ట్ లాసెస్గా మిగిలిపోతున్నాయి? ఎందుకని ఆయన సినిమాలు సరిగ్గా ఆడడం లేదు? బ్లాక్ బస్టర్ టాక్, ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే లాసెస్ పెడుతున్నాయంటే అసలు దానికి రీజన్ ఏంటి కారణాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆయన ఫ్యాన్సే. ఆయన ఏ సినిమా చేసినా సరే దానికి భజన చేయడం, బానిసత్వం చేయడం, సినిమా అలా ఉంది, సూపర్ ఉంది, బంపర్ ఉంది, బ్లాక్ బస్టర్ అని అనవసరంగా ఒక ఫేక్ టాక్ని అయితే స్ప్రెడ్ చేయడం, మళ్ళీ ఆయన అలాంటి సినిమాలే చేసే విధంగా ఆయన్ని భుజాల మీద మోయడం, ఇలాంటి వాటి వల్ల కూడా సినిమాలు అయితే ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఆహా ఓహా అంటుంటే కేవలం ఆయన వాళ్ళ కోసం మాత్రమే, ఫ్యాన్స్ కోసం మాత్రమే సినిమాలు తీస్తున్నాడు. అవి కాస్త అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇంకోటి రీజన్ వచ్చేసి ఏంటంటే ఇదే ఆయన ఫ్యాన్స్ వచ్చేసి ఇతర హీరోల ఫ్యాండమ్స్ని ఎక్కువగా గెలుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవరా సినిమా విషయానికి వస్తే దేవరా సినిమాతో వాళ్ళకి అసలు సంబంధమే లేదు. సో ఎన్టీఆర్ సినిమాది పక్క ఎన్టీఆర్ సినిమా, అలాంటి సినిమాని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు దేవరా సినిమాని ఫ్లాప్ చేస్తాం అని చెప్పేసి భయంకరంగా సినిమా పైన నెగిటివిటీ, భయంకరమైన ట్రోలింగ్, భయంకరమైనటువంటి నెగిటివిటీ తీసుకొచ్చారు. సో ఎన్టీఆర్ యొక్క స్టార్డమ్ వల్ల సినిమా దాదాపుగా 550 నుంచి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది, అంత మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా. సో అది ఆయన స్టార్డమ్ అని చెప్పొచ్చు. తర్వాత చూసుకుంటే పుష్ప 2 విషయంలో చేసిన లొల్లి అంతా ఇంత కాదు. పుష్ప సినిమాని బ్యాన్ చేస్తున్నామని చెప్పారు, తర్వాత పైరసీని ఎంకరేజ్ చేశారు, సినిమాని భయంకరంగా ట్రోల్ చేశారు, భయంకరంగా నెగిటివిటీ తీసుకొచ్చారు. సో అలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే తిరిగి అంటే వీళ్ళు టార్గెట్ చేయని ఏ హీరో కూడా లేదు. ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, తర్వాత ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ప్రతి ఒక్క హీరో ఫ్యాండమ్స్ని గెలుపుకుంటూనే ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు దానికి డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అందరూ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏ హీరో మీద అయినా సరే వీళ్ళు ఒక్కరు మాత్రమే వెళ్ళి వాళ్ళ పైన టార్గెట్ చేస్తారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, ట్రోలింగ్ చేయడం. కానీ వీళ్ళ సినిమా వచ్చినప్పుడు ఏంటంటే అన్ని ఫ్యాండమ్స్ ఏకమై మెగా హీరోల సినిమాలను అయితే అట్టర్ ఫ్లాప్ చేస్తున్నాయి. గేమ్ చేంజర్ కావచ్చు, భోలా శంకర్ కావచ్చు, విశ్వంబర కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, ఏ సినిమా అయినా సరే కేవలం వీళ్ళు గెలుపుకోవడం వల్లనే. సో సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, కానీ భయంకరమైన ఫ్లాప్లు అవుతున్నాయంటే కారణం వచ్చేసి అందరి హీరోల ఫ్యాండమ్స్ని గెలుపుకోవడమే. తర్వాత వచ్చేసి రాజకీయాలు, సినిమాలు. రాజకీయం వేరు, సినిమా వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత
అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అటు రాజకీయాల్ని సినిమాల్ని రెండింటిని కూడా ఏకం చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమాకి రాజకీయాలకి సినిమాలకి సంబంధం లేకపోయినా రాజకీయపరమైన డైలాగులు పెట్టడం, మనల్ని ఎవరు ఆపేది అనడం, ఇలాంటి చాలా చాలా డైలాగ్స్ అంటే గాజు గ్లాస్ గురించి ఫ్యాన్ గురించి ట్రోల్ చేయడం, అలాగే అంబటి రాంబాబు గారి యొక్క డ్యాన్స్ని ట్రోల్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు ఆయన సినిమాలపైన గట్టి ఇంపాక్ట్ పడుతుందనే చెప్పాలి. సో పొలిటికల్ వేరు, సినిమాలు వేరు. సో రెండింటిని కలిపినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మేజర్ ఆడియన్స్ అంటే సినిమాని సినిమాలాగే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అదొక సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఎవరైనా సరే కనీసం ఒకసారైనా చూద్దామని అనుకుంటారు. కానీ ఇలాంటివి ఉండడం వల్ల, ఇలాంటి టాక్ ఒకటి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఆడియన్స్ అయితే దూరం అయిపోతున్నారు. సో ఇది రాజకీయ పరంగా చేసింది, సొంత డబ్బాలు కొట్టుకుంటున్నాడు ఆయన, మనకు అవసరం లేదు అన్నట్టుగా అందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు. తర్వాత వచ్చేసి రీమేకులు. అసలు ఈ కాలంలో రీమేకులు చేయడం ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఎప్పుడో ఒక టైంలో నడిచింది. ఆల్మోస్ట్ ఈయన తీసిన సినిమాలన్నీ కూడా రీమేక్ సినిమాలే ఎక్కువ శాతం. సో మొన్న వచ్చిన హరిహర వీరమల్లు సినిమా స్ట్రైట్ సినిమా అయినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, క్రిష్ గారు డైరెక్ట్ చేసింది. తర్వాత సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. అంటే ఈయన ఆ కథలో మొత్తం చేంజ్ చేసుకొని తనకు అనుగుణంగా అంటే పొలిటికల్ డైలాగ్స్ పెట్టుకోవడం, తర్వాత సనాతన ధర్మం అని చెప్పడం, తర్వాత జిజ్జియాపన్, ఇలాంటివన్నీ అంటే కథకి అవసరం లేకపోయినా సరే ఎస్ జిజ్జియాపన్ అన్నది ఉంది, జరిగిన వాస్తవాలు, దాని స్టోరీ వేరుంటుంది. కానీ ఈయన ఏంటంటే ఏదో స్టోరీకి ఏదో తీసుకొచ్చి అతికించడం, తర్వాత ఓజీ హరిహర వీరమల్లు తీసేస్తే మిగతావన్నీ కూడా మళ్ళీ రీమేక్ సినిమాలే. ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, బ్రో కావచ్చు, తర్వాత భీమ్లా నాయక్ కావచ్చు, ఆ తర్వాత వకీల్ సాబ్ కావచ్చు, అన్నీ కూడా రీమేక్ సినిమాలే. చూసిన సినిమాలు ఎన్నిసార్లు చూస్తారు? కాబట్టి రీమేక్ సినిమాలు ఈ కాలంలో చెల్లవు. ఆయన రీమేక్ సినిమాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇక రీమేక్ సినిమాలు అయితే చేయకూడదు. తర్వాత వచ్చేసి ఆయన యొక్క ఐడియాలజీని సినిమాలపైన బలవంతంగా రుద్దడం. అంటే ఆయన పార్టీ ప్రచారం చేసుకోవడం, ప్రతి సినిమాలో ఆ గ్లాస్ గురించి ఒక క్లాస్ తీసుకోవడం, ఆ తర్వాత సనాతన ధర్మం అని చెప్పడం, తర్వాత ఇతరులకు వ్యతిరేకంగా అంటే సినిమాకి అవసరమైతే ఓకే. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు ఉన్నాడన్నారు. సో ఔరంగజేబుకి హరిహర వీరమల్లుకి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. అంటే ఔరంగజేబు ఉన్నది నిజం, హరిహర వీరమల్లు ఉన్నది నిజం, కానీ ఆయన ఎరా వేరు, ఈయన ఎరా వేరు. అంటే వాళ్ళు బ్రతికిన కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ వారిద్దరిని ఒకే చోట ఉంచి ఏదేదో చేయాలని చూశారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో దాంట్లో కూడా మళ్ళీ ఈయన సొంత ఐడియాలజీ తీసుకొచ్చాడు. సనాతన ధర్మం కోసం ఆయన నిలబడుతున్నట్టుగా, ఆయనే దీనికి మూలం అన్నట్టుగా, ఇక ఆయన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువుల్ని కాపాడడానికి వచ్చిన ఒక వీరుడు అన్నట్టుగా దాంట్లో ప్రొజెక్ట్ చేయడం, అలాంటివి చేయడం వల్ల సినిమాలు అయితే ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చూసుకుంటే అవసరం లేని సీన్స్ అయితే ఇన్నున్నాయి సినిమాలో. సనాతన ధర్మం అంటాడు, టెర్రరిస్టులు అంటాడు, తర్వాత గాజు గ్లాస్ గురించి క్లాస్ పీకుతాడు, తర్వాత జై హింద్ అనాలి, భారత్ మాతాకి జై అనాలని, అవన్నీ మంచివే. భారత్ మాతాకి జై అనడం మంచిదే, సనాతన ధర్మం గురించి చెప్పడం మంచిదే, టెర్రరిస్టుల గురించి చెప్పడం మంచిదే. కానీ కథకి సంబంధం లేకుండా, కథకి ఒక ఫ్లో అనేది లేకుండా, కంటిన్యూస్గా కథ ముందుకు వెళ్లకుండా అనవసరమైన సీన్స్ అన్నీ అక్కడొకటి పేర్చుకుంటూ రావడం వల్ల ఈ సినిమాకైతే ఈ పరిస్థితి వచ్చింది. సో మేజర్గా అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవే. ఇంకోటి వచ్చేసి టికెట్ హైక్స్ కూడా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి టికెట్ హైక్స్ మరి భయంకరంగా పెడుతున్నాడు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకైతే అసలు హైప్ లేదు, సినిమాని చూడాలన్న మూడు ఉత్సాహం ఆయన ఫ్యాన్స్కే లేదు. అలాంటి ఈ సినిమాకి కూడా 500 పెట్టాడు బెనిఫిట్ షోకి. ప్రీమియర్స్ వేయలేదు, దురంధర్ దెబ్బకి భయపడి. ప్రీమియర్స్ వేయడానికి ముందు ప్రీమియర్స్కి వెళ్ళే వాళ్ళు లేరు కదా. ఒకవేళ ప్రీమియర్స్ వేస్తే అవి క్యాన్సిల్ అయితే ఉన్న పరువు కాస్త పోతుంది. అందుకని ప్రీమియర్స్ ప్లాన్ చేయకుండా బెనిఫిట్ షోకి 500 పెట్టాడు. అసలు నీ జెండాలు మోసేది ఫ్యాన్స్, నీకు భజన చేసేది ఫ్యాన్స్. అసలు వాళ్ళు లేకుండా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే లేడు. అలాంటిది వాళ్ళ దగ్గరే దండుకోవడం ఏంటి? చాలా ఘోరం ఇది. అందుకనే ఇక అంత టికెట్ రేట్ పెట్టడం కూడా ఫ్యాన్స్కి నచ్చలేదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా వచ్చే వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఓజీ సినిమాకి 10 రోజుల వరకు హైక్స్ ఇచ్చారు. ప్రీమియర్స్ ప్లస్ డే 1 ఫ్యాన్స్ చూసిన తర్వాత 2వ రోజు షట్ డౌన్ అయింది దాదాపుగా. ఈ సినిమాకి పోస్టర్ కూడా 3వ రోజు అంటే ఫస్ట్ రోజు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, కానీ 2వ రోజు కలెక్షన్లు చూపించకుండా మళ్ళీ సండే రోజు అంటే 4 రోజుల కలిపి సినిమాకి పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే కలెక్షన్స్ ఎంత డ్రాప్ అయ్యాయి అన్నది మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకు డ్రాప్ అయ్యాయి?
సినిమా టికెట్ రేట్స్ వల్ల. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలోకి వచ్చే పరిస్థితే లేదు. ఇక 'హరిహర వీరమల' సినిమాకైతే 1200 పెట్టారు టికెట్. సో ఈ సినిమా టికెట్ రేట్స్ అన్నవి కూడా సినిమాకి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పాలి. చాలామంది ఏంటంటే రివ్యూయర్లు చెప్పి సినిమాని చంపేస్తున్నారు, లేదంటే ఐబొమ్మ రవి వచ్చేసి సినిమాని పైరసీ చేసి చంపేస్తున్నారు, ఇలాంటివి మాట్లాడుతుంటారు. కానీ ఇవంతా శుద్ధ అబద్ధాలు. ఒకటి టికెట్ హైక్స్, 2 రీమేక్ సినిమాలు తీయడం, తర్వాత రాజకీయాలు చేయడం సినిమాలకి, తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి ఇతరులను అనవసరంగా వాళ్ళని గెలుక్కొని వాళ్ళతో అనవసరమైన ఫ్యాన్ వార్ చేయడం, ఇలాంటివి చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అయితే ఫ్లాప్ అవుతున్నాయి. మరి మీరేమంటారు దీనిపైన? కింద కామెంట్ చేయండి.